సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషన్ టీవీ. నేను మీ కర్ణాటి అశోక్ చక్రవర్తి. మోడల్ వర్బ్స్కి వచ్చాం మై డియర్ ఫ్రెండ్స్. ప్రైమరీ వర్బ్స్ అన్ని ఫినిష్ చేసాము, స్ట్రక్చర్స్ రాసాము, సెంటెన్సెస్ రాసాము, మనము కాన్వర్జేషన్స్ రాసాము. ఇప్పుడు మనం ఏం రాస్తున్నాము అంటే మోడల్ వర్బ్స్ రాస్తున్నాం. మోడల్ వర్బ్స్ ఏంటో మీకు చెప్పాను, యూసేజ్ అండ్ సిచ్యువేషన్స్ ఏంటి అని కూడా చెప్పాను. మీరు కౌంట్ చేసుకుంటే మీకే తెలుస్తుంది. 24-25 సిచ్యువేషన్స్ అన్నాను, అన్నీ కూడా మీకు చెప్పాను. ఇప్పుడు ఇక్కడ యూసేజ్ ఆఫ్ క్యాన్ కుడ్ అన్నాను. క్యాన్ కుడ్ని మనం ఎందుకు రాస్తాం ఒకేసారి అంటే అది నేను ఇప్పుడు మీకు డిఫరెన్స్ చెప్తాను. క్యాన్ కుడ్ చూడండి, సిచ్యువేషన్, ఇది మనము ఏ సిచ్యువేషన్లో యూస్ చేస్తాం. క్యాన్ కుడ్ అనేది చూడాలి. మనం యూస్ చేసేది ఏంటి, మనము సిచ్యువేషన్ 1 ఎబిలిటీస్లో యూస్ చేస్తాం. అంటే సిచ్యువేషన్ 1. నేను ఎన్ని సిచ్యువేషన్స్లో యూస్ చేస్తామని చెప్పాను? 2 అని చెప్పాను. నెక్స్ట్ వన్ ఈజ్ దిస్ వన్. ఇది పర్మిషన్స్, అలాగే క్వశ్చన్స్. చూడండి, క్యాన్ కుడ్ ని మనం ఫస్ట్ హెడ్డింగ్ ఇక్కడ రాసాం, యూసేజ్ ఆఫ్ క్యాన్ కుడ్. సిచ్యువేషన్స్ వచ్చేసి 2, అంటే 2 సిచ్యువేషన్స్. ఇక్కడ చూడండి ఒకసారి, 2 సిచ్యువేషన్స్. సిచ్యువేషన్ 1 వచ్చేసి అబిలిటీస్, సిచ్యువేషన్ 2 వచ్చేసి పర్మిషన్స్, క్వశ్చన్స్. ఓకేనా? రైట్. ఇప్పుడు మనము సెంటెన్స్ చూద్దాం. ఈ సెంటెన్సెస్లో ఎబిలిటీస్ మనం ఫస్ట్ రాస్తున్నాం, రైట్? అంటే సిచ్యువేషన్ 1 అని రాస్తాం అనుకోండి. ఇక్కడ సిచ్యువేషన్ 1 అని రాసాం. సిచ్యువేషన్ 1. ఇక్కడ సెంటెన్సెస్ని తీసేసి సెంటెన్సెస్ ఇక్కడ రాస్తాం. సెంటెన్సెస్ సిచ్యువేషన్ 1. సిచ్యువేషన్ 1 ఏంటి? ఎబిలిటీస్. ఓకే, ఎబిలిటీస్ని మనం ఇప్పుడు రాస్తున్నాం. ఎబిలిటీస్ సెంటెన్సెస్ చూడండి. ఐ క్యాన్ వాక్ 25 kilometers నాన్ స్టాప్. ఈ అర్థం ఏంటి ఇక్కడ? ఐ కెన్ వాక్ 25 kilometers నాన్ స్టాప్ అన్నాను. నేను 25 కిలోమీటర్లు ఆగకుండా నడవగలను అని అర్థం. ఏం తెలుస్తుంది ఇక్కడ మీకు నేను అలా అంటే? ఐ కెన్ డూ ఇట్ అంటే ఏం తెలుస్తుంది అంటే నా ఎబిలిటీ తెలుస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ ఎబిలిటీ. ఇదే సెంటెన్స్ని నేను నెగటివ్లో రాశాను అనుకోండి. వాట్ షుడ్ ఐ రైట్? వాట్ ఇట్ బికమ్స్? దిస్ సెంటెన్స్ బికమ్ పాజిటివ్ సెంటెన్స్. ఇది పాజిటివ్ సెంటెన్స్ అయింది. సరే, మరి నేను నెగటివ్ రాయాలి అంటే ఏం తీసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్? నెగటివ్ రాయాలి అంటే నేను నాట్ తీసుకోవాలి. నాట్ ఎక్కడ రాయాలి? వేర్ షుడ్ ఐ రైట్ నాట్? నాట్ అనేది హెల్పింగ్ వర్బ్ పక్కన రాయాలి. వాట్ ఈస్ హెల్పింగ్ వర్బ్ హియర్? ఐ కెన్ నాట్. కెనాట్ని మనం ఏమంటాం మై డియర్ ఫ్రెండ్స్? కెనాట్ని కాంట్ అంటాం. కాంట్ అంటాం కదా. డూ నాట్ని ఏమంటాము? డోంట్ అంటాం. విల్ నాట్ని ఏమంటాం? వోంట్ అంటాం. డస్ నాట్ని ఏమంటాము? డజంట్ అంటాం. అలాగే కెనాట్ని కూడా కాంట్ అంటాం. ఐ కాంట్ వాక్ 25 kilometers నాన్ స్టాప్. ఇప్పుడు ఇక్కడ అర్థం ఏంటి? ఐ కాంట్ వాక్ 25 kilometers నాన్ స్టాప్ అంటే నేను 25 kilometers నాన్ స్టాప్ నడవలేను అని అర్థం. ఆగకుండా నడవలేను. అండ్ దిస్ బికమ్స్ నెగటివ్ సెంటెన్స్. నేను ఇదే సెంటెన్స్ని క్వశ్చన్ రాస్తాను. ఒక క్వశ్చన్ రాయాలి. హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ రాయాలా? డబ్ల్యూహెచ్ క్వశ్చన్ రాయాలా? హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ రాయాలి. హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ రాయాలంటే ఫస్ట్ వాట్ షుడ్ ఐ టేక్? వాట్ ఈస్ హెల్పింగ్ వర్బ్ హియర్? హెల్పింగ్ వర్బ్ ఈస్ క్యాన్. మనం హెడ్డింగ్ కెన్ రాసాం, కెన్ గుడ్. సో వీఆర్ రైటింగ్ విత్ క్యాన్. Sentences are with can. Can I walk
25 kilometers non-stop. Can I walk 25 kilometers non-stop? నేను 25 కిలోమీటర్స్ని నాన్ స్టాప్ నడవగలనా అని వస్తుంది. దిస్ ఈజ్ హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్. WH క్వశ్చన్ వచ్చింది. WH క్వశ్చన్కి నేను ఏం రాయొచ్చు చూడండి. హౌ కెన్ ఐ వాక్ 25 kilometers non-stop? This is WH question. చూడండి, నేను రాసింది ఏంటి అంటే ఐ కెన్ వాక్ 25 కిలోమీటర్స్ నాన్ స్టాప్ అని రాశాను. ఐ కెన్ వాక్ 25 కిలోమీటర్స్ నాన్ స్టాప్. నేను 25 కిలోమీటర్స్ ఆగకుండా నడవగలను. నెగిటివ్లో ఏమైంది? ఐ కాంట్ వాక్ 25 కిలోమీటర్స్ నాన్ స్టాప్. నేను 25 కిలోమీటర్స్ నడవలేను అని. ఏదైతే చెయ్యలేనో నేను చెప్పాలి అంటే కాంటే యూజ్ చేయాలి. అండ్ కెన్ ఐ వాక్ 25 కిలోమీటర్స్ నాన్ స్టాప్? నేను ఆగకుండా 25 కిలోమీటర్స్ నడవగలనా అనేది ఇది కూడా ఎబిలిటీ. ద క్వశ్చన్ ఈజ్ రిలేటెడ్ టు ఎబిలిటీ. మై ఎబిలిటీ. హౌ కెన్ ఐ వాక్ 25 కిలోమీటర్స్ నాన్ స్టాప్? నేను 25 కిలోమీటర్స్ ఆగకుండా ఎలా నడవగలను? ఇది నా ఎబిలిటీ గురించి నేనే క్వశ్చన్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఒక విషయం అబ్జర్వ్ చేయండి. ఐ అని రాసాం ఇక్కడ సబ్జెక్ట్. నేను ఫస్ట్ బిగినింగ్లో మీకు స్ట్రక్చర్స్ ఏం చెప్పాను అంటే మోడల్ వర్బ్ స్ట్రక్చర్స్ చెప్పాను. ఆల్ ద సబ్జెక్ట్స్ ఆర్ యూస్డ్ విత్ మోడల్ వర్బ్స్. అంటే మోడల్ వర్బ్స్ ఆర్ యూస్డ్ విత్ ఆల్ సబ్జెక్ట్స్. ఇక్కడ నేను ఐ రాశాను. I can remove that I and I can write some other subject there. I can walk, we can walk, you can walk, they can walk, he can walk, she can walk, it can walk. And one more thing, my dear friends. Subjects అన్నీ వచ్చాయి మనకు. 7 సబ్జెక్ట్స్ వచ్చాయి చూడండి. ఈ 7 సబ్జెక్ట్స్ అంటే అర్థం ఏంటి? మనకు సింగులర్ ప్లూరల్ కూడా యూజ్ చేస్తాం. అలాగే సింగులర్ ప్లూరలే కాదు, మనం ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ కూడా యూజ్ చేస్తాం. ఆల్ సబ్జెక్ట్స్ వచ్చాయి అంటే మనకు ఆల్ పర్సన్స్ వస్తాయి. ఆల్ పర్సన్స్ అంటే ఆల్ నెంబర్స్, సింగులర్ ప్లూరల్. ఓకే. అండ్ స్ట్రక్చర్స్, కామన్ స్ట్రక్చర్స్ నేను ఇచ్చాను. అండ్ యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ స్ట్రక్చర్స్లో యాక్షన్ వర్బ్ ఏం యూజ్ చేస్తున్నాం? ఏం యూజ్ చేస్తున్నామంటే V1 మాత్రమే యూజ్ చేస్తున్నాం. హెల్పింగ్ వర్బ్స్ చూడండి, డూ ఒకటి, డూ ఫార్మ్ అండ్ మోడల్స్. ఈ 2 కూడా మనకు ఎప్పుడు V1తోనే వస్తాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక సెంటెన్స్తో మనం ఏం ఫినిష్ చేయము. జస్ట్ ఇది క్యాన్, కుడ్, ఇంట్రొడక్షన్ సెంటెన్స్ మాత్రమే. మనం ఏం చేస్తాము అంటే డిఫరెన్స్ ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో చూస్తాం. ఇంకో సెంటెన్స్ రాసి నేను డిఫరెన్స్, క్యాన్కి, కుడ్కి డిఫరెన్స్ ఏంటో చూస్తాను. అది చాలా ఇంపార్టెంట్. చాలా మందికి తెలియదు అది. ఇప్పటి వరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ కీప్ ఆన్ వాచింగ్ ద నెక్స్ట్ వీడియో ఆల్సో. హ్యావ్ ఎ నైస్ టైమ్ అండ్ హ్యావ్ ఎ నైస్ లెర్నింగ్. ఆల్ ద బెస్ట్.